సంగారెడ్డి జిల్లా చోటాకూర్ మండలం వెంకటకిష్టాపూర్ అంగడిపేట గ్రామంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణి పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రుక్మిణి పాండురంగస్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. పండ్లు, తీపి వంటలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం రోజు రుక్మిణి పాండురంగస్వామి కళ్యాణోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. మొదట శ్రీ రుక్మిణి పాండురంగస్వామి విగ్రహమూర్తులను పల్లకిలో ఉంచి స్వామివారి నామస్మరణ మధ్య పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం విఠలేశ్వర నామస్మరణతో మార్మోగిపోయింది. కోరిన కోరికలు తీర్చే కల్పతరుగా ఈ ఆలయం ప్రసిద్ధి. 4000 సంవత్సరాల కిందట ఈ ఆలయం వెలిసిందని ఆలయ పూజారులు తెలిపారు. సెప్టెంబర్ మాసంలో సూర్యకిరణాలు 10 సెకండ్ల పాటు ఆలయ గర్భగుడిలోని స్వామివారి పాదాలపై పడి దేదీప్యమానంగా గర్భగుడిలో వెలుగులు విరజిమ్ముతాయని ఆలయ అర్చకులు అన్నారు. ఈ అద్భుత దృశ్యం కన్నుల పండుగగా ఉంటుందని తెలిపారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని తరించిపోతారని అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గురు పూజోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
మనం అంగడపేట గ్రామంలో పురాతనమైనటువంటి దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డటువంటి ఈ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం అప్పటి నుంచి రాంబావ మహారాజ్ కాలం నుంచి కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం చేసిన విధంగా 5 రోజుల ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. 5 రోజుల భాగంగా ఈరోజు 4వ రోజు నాడు మొదటి రోజు దశమి రోజు దేవాలయ శుభ్రత, స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఏకాదశి పొద్దున ఉదయం నుంచి స్వామివారి పాద దర్శనం బండర్లో ఎట్లయితే ఉంటుందో అట్లాగే పాండురంగ స్వామికి పాద దర్శనం భక్తులందరితో. సాయంత్రం 4 గంటలకి రాజోపచార పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇవన్నీ జరిగాయి మొన్న. ఇక ఆ తర్వాత రోజు ద్వాదశి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక త్రయోదశి నిన్న క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామికి విశేషమైనటువంటి అర్చనలు జరిగాయి. ఈరోజు చతుర్దశి రోజు రుక్మిణి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రుక్మిణి పాండురంగ స్వామి వారికి ధ్రువ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రాత్రికి రథోత్సవం ఉంటుంది. రేపు పూర్ణిమ కాబట్టి, గురు పూర్ణిమ కాబట్టి గురువులను సత్కరించడం విశేషం కాబట్టి గురు పాదపూజ ఉంటుంది, దత్తాత్రేయ స్వామి పాదపూజ ఉంటుంది రేపు. ఇట్లా 5 రోజుల పాంచాన్నిక దీక్షతో ప్రతి సంవత్సరం ఈ అంగడిపేట గ్రామంలో తరతరాలుగా దాదాపు 400 సంవత్సరాల కింది నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉన్నాయి. ఇట్లాగే ఈరోజు ఇప్పుడు మనం స్వామివారి యొక్క ధ్రువ కళ్యాణాన్ని చేసుకోబోతున్నాం.